మేలు చేయు స్నేహితుడు చేయు గాయములు అన్నది ఈరోజు మనం బైబిల్లో నుండి వినబోయే సంగతి. మేలు చేయు స్నేహితుడు చేయు గాయములు. దేవుని పిల్లరా, స్నేహితులు లోకంలో మనకి అనేక మంది ఉంటారు. కానీ ఏ స్నేహితుడు మనకి మేలు చేసే స్నేహితుడు? ఏ స్నేహం మనకు అవసరం? ఏ సహవాసం మనకు అవసరం? ఇది ఈరోజు బైబిల్లో నుండి మనం నేర్చుకోబోయే సంగతి. స్నేహాలు ఈరోజు మీకు తెలియనివి కాదు. దాని గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకప్పుడు పెద్దవాళ్ళు, వయసుకు వచ్చిన వాళ్ళు స్నేహితులు ఉన్నారు మాకు అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మీ పిల్లల్ని యూకేజీకో ఎల్కేజీకో పంపించగానే ఇంటికి వచ్చిన వెంటనే వాడు మాట అంటాడు, డాడీ నాకు ఈరోజు ఫ్రెండ్స్ దొరికారు డాడీ అంటాడు. అంటే స్నేహాలు ఎప్పటి నుంచి జరిగిస్తున్నారు అంటే, ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచే ఫ్రెండ్స్, స్నేహితులు, స్నేహం. ఆ తర్వాత మీకు తెలియదు కాదు, చదువులు పెరిగే కొలది స్నేహితులు పెరుగుతున్నారు. ఆ తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళగానే చేస్తున్న ఉద్యోగంలో చుట్టూ స్నేహితులు ఉంటున్నారు. నిజంగా వీళ్ళందరూ స్నేహితులేనా? స్నేహం అంటే అదేనా? స్నేహితుడు అనేవాడు ఎలా ఉండాలి? ఏ స్నేహం నీకు మేలుకరమని దేవుడు చెప్పాడు? ఇది బైబిల్లో నుండి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఇటు పిల్లలు చెడిపోతున్నారన్నా, అటు పెద్దవాళ్ళు చెడిపోతున్నారన్నా, చాలామంది కుటుంబాలలో చెప్పే పెద్ద కారణం ఏంటంటే, వాళ్ళ స్నేహాలు బాగోవండి అని మాట్లాడుతూ ఉంటారు. మా వాడి స్నేహితులు మంచివాళ్ళు కదండి, అందుకే వాడు అలా తయారవుతున్నాడు. లేదా నా భర్త స్నేహితులు మంచివాళ్ళు కదండి, ఇతను మంచివాడే, నా భర్త స్నేహితులు మంచివాళ్ళు కాదు, పాడు చేసేస్తున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పాడు చేస్తున్నది స్నేహం పేరుతో. నిజంగా బైబిలు దేవుడు రాయించిన విధానం అండి, నిజంగా ఆయనకి ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే లోకంలో మనం ప్రతిదాన్ని నమ్ముతాం. లోకంలో ఉన్న ప్రతి బంధాన్ని నమ్మారు. అలాగే స్నేహానికి కూడా స్నేహ బంధం అని పేరు పెట్టారు. దానికి ఒక డే పెట్టారు, ఫ్రెండ్షిప్ డే ఉంది కదండి. గొప్పగా స్నేహం 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 స్నేహితులు స్నేహం స్నేహితులు, దీని మీద ఎన్నో సినిమాలు. స్నేహం కోసం స్నేహితులు, ఎన్ని సినిమాలు రాలేదు తెలుగులో. అంటే స్నేహాన్ని గొప్ప చేశారు, మంచిదే. ఇప్పుడు ఇంతకీ స్నేహితుడు అనగానే లోకం ఎవరిని స్నేహితుడు అంటది అంటే, జాగ్రత్తగా వినండి. ఒరిజినల్ డెఫినేషను స్నేహం, స్నేహితుడు అనడానికి ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే, కష్టకాలంలో తోడుగా ఉండేవాడు, శ్రమ వచ్చినప్పుడు వాడి వలనైన సహాయాన్ని మనకు అందించి, మన కష్టంలో మన బాధల్లో మనకి తోడుగా ఉండేవాడు స్నేహితుడు. ఒకప్పుడు అర్థం స్నేహితుడికి. కానీ ఇప్పుడు అర్థం ఏంటో తెలుసండి స్నేహితుడికి? బార్ల చుట్టూ తిప్పేవాడు స్నేహితుడు, సినిమాలకి తీసుకెళ్లేవాడు స్నేహితుడు, లోకంలో ఉన్న పాపాన్నంతా, మనకి తెలియని కొత్త కొత్త పాపాలన్నీ ఇంటర్నెట్లో వెతికి మనకి చెప్పేవాడు స్నేహితుడు. అదే కదండి ఈరోజు స్నేహానికి అర్థం. లోకంలో ఉన్న నేరాలను, పాపాలను నీకు తెలియకుండా నీకు అంటించేవాడు ఈరోజు ఫ్రెండ్. మా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు అంటే, లోకంలో ఉన్న పాపాలన్నీ అంటిస్తున్నాడు. ఇది ఈరోజు ప్రస్తుత స్నేహానికి ఏమండి నిర్వచనంగా మారిపోయింది. ఒకప్పుడు స్నేహితుడు అంటే కష్టాల్లో తోడుగా ఉండేవాడు, వెన్నుదన్నుగా ఉండేవాడు, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది అయినా వాడు నా అంటూ నా పక్కన నిలబడేవాడు ఒకప్పుడు స్నేహితుడైతే. ఇప్పుడు ఎక్కువగా పాపాలు ఎవరితో అయితే జయిస్తాడో, లోకంలో ఉన్నవన్నీ ఎవరికైతే బాగా ఎక్కిస్తాడో వాడు స్నేహితుడిగా మారాడు. ఇది గమనించి దేవుడు, ఇలాంటి సమాజం ఏర్పడుతుందని గమనించిన దేవుడు ముందుగా మేల్కొంటాడండి. దేవుడు క్రీస్తుకు పూర్వం సుమారు 1000 సంవత్సరాల క్రితం ఎవరు నీకు నిజమైన స్నేహితుడు, ఎవరి స్నేహాన్ని నువ్వు కోరుకోవాలి, ఎవరి స్నేహం నీకు ప్రమాదం అని బైబిల్లో దేవుడు రాస్తూ ఒక మంచి సందర్భాన్ని రాయించాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం
6వ వచనం ఏమండి బైబిల్లో జాగ్రత్తగా చూసుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. అందరూ దయచేసి బైబిల్ చూసుకోవాలా, చదువుతున్నప్పుడు బైబిల్లో చూసుకోవాలి. అది దేవుడి మాటగా మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును అన్నాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ఇక్కడ దేవుడు నిజంగా చదువుతున్నప్పుడు మామూలుగా ఉంటుంది, కానీ అసలు ఆలోచిస్తే అందులో ఉన్న అంతరార్థం నిజంగా మనకి ఏమీ తెలియదు అని అనిపించేటట్టుగా చేస్తుందండి. మన జ్ఞానం కానీ, మన తెలివి కానీ, మన వివేచన కానీ దేవుడి వాక్యం ముందు నిలువదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ సందర్భంలో ఉన్న దేవుడి భావాన్ని కనుక గుర్తించగలిగితే. ఇప్పుడు అక్కడ దేవుడు అంటున్నాడు, నీకు ఫ్రెండ్స్ ఉన్నారంటున్నావు కదా, నీకు స్నేహితులు ఉన్నారంటున్నావు కదా, నిజంగా వాళ్ళు నీ మేలు కోరే వాళ్ళనా అని అడిగాడు. మొదట మేలును కోరి అన్నాడు. చూసారా, మేలును. మొదట ఏముంది అక్కడ? మేలును కోరి. నువ్వేమనుకుంటావు అంటే, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి, వీడు ఎప్పుడు నాతోనే ఉంటాడండి, వీడు నేనంటే చాలా ఇష్టం అండి, నేనంటే ప్రాణం పెట్టేస్తాడండి. చాలామంది స్నేహితుల గురించి ఇలాగే గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అసలు నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎత్తుతాడండి. ఈయన ఫ్రెండ్కి ఉండే క్వాలిఫికేషన్స్ ఇవే కదా చెప్తారు. నేను రాత్రి ఫోన్ చేసినా ఎత్తుతాడండి. నాకు ఏదైనా కష్టం వచ్చింది అనగానే మా ఇంటికి వచ్చేస్తాడండి. ఫ్రెండ్స్, స్నేహితులు అంటే ఇల్లే కదా. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంకా కొంతమందిని గట్టిగా కదిలిస్తే, స్నేహితుడు అనగానే, బెస్ట్ ఫ్రెండ్ అనగానే ఏం చెప్తారంటే, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోనివి కూడా వాడుతూ చెప్తారట. అంతే కదా ఫ్రెండ్షిప్ అంటే. అమ్మ నాన్నలకి చెప్పలేనివి కూడా వాడుతూ చెప్తారట. భార్య భర్తలు ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనివి భార్యతో భర్త చెప్పడు, భర్తతో భార్య, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్కి తెలిసిపోతాయట బయట. అంటే ఇంట్లో ఉన్న బంధాల కంటే కాస్త ఎక్కువ పెద్ద విలువే ఇచ్చారు దానికి. భర్తకి చెప్పనివి కూడా పక్కోళ్ళకి చెప్తుంది, ఏమంటే భార్యకి చెప్పనివి కూడా భర్త పక్కోళ్ళకి చెప్తున్నాడు అంటే ఆ స్నేహానికి, ఆ బంధానికి ఎంత విలువ ఇచ్చారు. మంచిది. నిజంగా ఆ విలువ, ఆ స్నేహితుడు, నువ్వు ఎవరైతే స్నేహితుడు అనుకుంటున్నావో, స్నేహితురాలు అంటున్నావో, వాళ్ళు నిజంగా నీ మేలు కోరే వాళ్ళ అని అడుగుతున్నాడు దేవుడు. మేలును కోరి, అదేనా ఆ ప్రారంభ పదం? అదేనా 6వ వచనంలో? మేలును కోరి, మేలును కోరి. నీ ఫ్రెండ్ నీ మేలే కోరతాడా అని అడిగాడు. ఒకవేళ నీకు తెలియదు నాయనా ఫ్రెండ్ అంటే ఎవరో, నిజంగా నీ మేలు కోరేవాడు నీ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, మేలును కోరే స్నేహితుడు నీకు గాయాలు చేస్తాడు అన్నాడు. ఇది అసలు మనకి ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి. మనల్ని ఎవరైనా మాటలతో గాయపరిచే వాళ్ళు మనకి ఇష్టమా, ఏమంటే మనకి శత్రువులా కనబడతారా? బాగా ఆలోచించండి మీరు. పదే పదే మన తప్పులు చెప్పి, నువ్వు ఇలా ఉండకూడదు, అలాగ ఉండాలి అంటున్నారు అనుకోండి, అబ్బా నా ఫ్రెండ్ అండి, నాకు ఎప్పుడు తిడతా ఉంటాడండి అని ఎవరైనా అంటారా? తిట్టేవాడిని ఏమంటారు చెప్పండి? పగవాడు. మనం ఏం చేసినా మెడ మీద పడి ముద్దులు పెట్టేవాడు, వాడు నా ఫ్రెండ్. ముద్దు పెట్టేవాడు నా ఫ్రెండ్, నన్ను గాయపరిచేవాడు మంచోడు కాదండి. మంచోడు కాదా? ఇప్పుడు చెప్తాను ఒక ఉదాహరణ, టక్కమని వెలుగుతుంది మీకు. యేసుప్రభుకు ఒకడు ముద్దు పెట్టాడు. ఎవరు పెట్టారు చెప్పండి? మంచోడా పగోడా? పేతురు గారు ఎప్పుడైనా ముద్దెట్టాడా? మంచోడు ముద్దెట్టాడండి. మీద పడిపోయి మరి ముద్దులు పెడతాడంటే అది కొంచెం తేడాయే, చూసుకోవాలా. ఆ ముద్దులు పెడుతున్నవాడు అంటే, ముద్దులు పెట్టడం అంటే అర్థం ఏంటంటే, అక్కడ దేవుడు భావం ఏంటంటే, నువ్వు ఏం చేసినా రైట్ అంటున్నాడు, నువ్వు తోపు అంటున్నాడు, నువ్వు తురుము అంటున్నాడు. అసలు నిన్ను ఎక్కడికో, నిన్ను ప్రతిదానికి నేను ఎక్కేసి పొగేసి ఏమన్నా ములగ చెట్టు ఎక్కిస్తున్నాడు. అప్పుడు నువ్వు అంటావు, నా ఫ్రెండ్ నా వెనకాల లేకపోతే నేను ఇలా ములగ చెట్టు ఎక్కలేనండి. అదే కదా అందరు చెప్పే మాట. నా వెన్ను, నా దన్ను, నన్ను అలా పైకి లేపినవాడు, నన్ను నాశనం చేసినవాడు, నా వెనకున్నవాడు. మా అమ్మ నాన్నలు కూడా రాలేదండి, నా భార్య రాలేదండి, నా భర్త రాలేదండి, అంతటికీ నేను ఇలాగ మొలగ చెట్టు ఎక్కిపోవడానికి, పాపంలో పడిపోవడానికి, లోకంలో ఎదిగిపోవడానికి మా ఫ్రెండేనండి కారణం. నిజమే. అసలు దేవుడండి వాక్యాన్ని రాయించిన విధానం ఆలోచిస్తానండి, నిజంగా చెప్తున్నానండి, చాలామందికి దేవుడు మాటలు నచ్చవండి. అవేవో మనసుకి చాలా ఇబ్బందిగా, గాయం చేస్తున్నట్టుగానే ఉంటాయి. ఎందుకంటే మేలు కోరే స్నేహితుడు, నిజంగా నీ మేలు కోరే ఫ్రెండ్ అయితే వాడు ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడట?
గాయపరుస్తాడు. అమ్మ నాన్నని పిల్లలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? అస్తమాట ఏం చేస్తారు? వాళ్ళు తిడతారు. అందుకే అమ్మ నాన్నలు మీరు సైకలాజికల్గా మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీ ఫీలింగ్ కూడా అదే. ఇప్పుడంటే పెద్దోళ్ళు అయిపోయి అమ్మ నాన్నని కౌగిలించుకుంటున్నారు, కానీ మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? అమ్మ కొడుతుంటే, నాన్న తిడుతుంటే మీ ఫీలింగ్ ఏంటి? అమ్మ నాన్నలు అస్సలు మంచోళ్ళు కాదు. పక్కనున్న సుజాత చాలా మంచిది, నన్ను ఆటలాడడానికి తీసుకెళ్తుంది. ఏమన్నా మా అమ్మ కొట్టింది అనగానే నాకు చాక్లెట్ కొనిస్తుంది. నాకు చదువు ఇష్టం లేదనేసరికి నేను ప్లాన్ చేస్తాను కదా ఎవరికి తెలియకుండా అని స్కూల్ నుంచి కాకుండా పక్కన ఆడుకోవడానికి సినిమాకి తీసుకెళ్తుంది. ఎంత మంచిదో మా సుజాత, నా ఫ్రెండ్ అంటది ఈ పిల్ల. అంటే అమ్మ నాన్నలు ఎలా కనపడుతున్నారు? ఆ ఏజ్లో ఆ పిల్లకి ఎలా కనపడుతున్నారు? శత్రువులుగా, మంచోళ్ళు కాదన్నట్టుగా, చదువు నుంచి తప్పించి అమ్మ నాన్నలకి వ్యతిరేకంగా మాట్లాడి అల్లరికి, ఆటపాట్లకి, పాపానికి తీసుకెళ్లే పక్కనుండే ఫ్రెండ్ ఎలా కనపడుతుంది? మంచిదిగా. ఇదే స్వభావం అండి. ఎవడు చిన్నప్పుడు ఉంటే పర్వాలేదు, ఇప్పుడు పెరిగి పెద్దయి ఈ ఏజ్కి వచ్చిన తర్వాత, యేసుప్రభులోనికి వచ్చిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, వాక్యాన్ని చదువుతున్న తర్వాత ఒరిజినల్గా నీ ఫ్రెండ్ ఎవరో నువ్వు కనిపెట్టలేకపోతున్నావంటే, ఈ లోకపు స్నేహాలకు నిన్ను పాపం వైపు మళ్ళించేవాడిని ఫ్రెండు అంటున్నావంటే, స్నేహితుడు అంటున్నావంటే, అసలు ఎక్కడో నువ్వు కూడా చిన్నపిల్లలాగే ఉండిపోయావు, ఎదగలేదు. నేను మరలా చెప్తున్నాను, నీకిష్టమైనవన్నీ నువ్వు చెప్తున్న వాటికి అన్నిటికీ ఎస్ అనేవాడు ఎప్పటికీ నీ ఫ్రెండ్ కాదు. మళ్ళా చెప్తున్నాను, తప్పు రాదే అని అనాలి, అలా కాదు అనాలి, అలా చేయకూడదు అనాలి. నువ్వు అంటున్న ప్రతిదానికి ఎస్ కొట్టేవాడు నీకు నచ్చుతాడు, కానీ ఆడు పగవాడు, నిన్ను పాతాళానికి నడిపిస్తాడు. పగవాడు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా పాతాళానికి తీసుకెళ్లేవాడు అని అర్థం. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అంటే నీకు ఇష్టమైంది, నీ మనసు ఏదైతే కోరుకుంటుందో దాన్ని అన్నిటినీ నెరవేరుస్తాడు వాడు. నీకు ఫ్రెండ్గా కనపడతాడు. ఫ్రెండ్ రూపంలో అపవాది పాతాళానికి నిన్ను సిద్ధం చేస్తుంది, నీ స్నేహితుడిని పెడుతుంది. నువ్వేం చేసినా రైట్ అంటది. తప్పండి. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఎవరైనా అపోజ్ చేశారు, దాన్ని తప్పుపడుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు శత్రువులుగా చూడకూడదు. నాలో ఏదైనా లోపం ఉందేమో అని ఆలోచించుకోవాలా. ఎప్పుడు అన్నప్పుడు వాక్యానుసారం, వాక్యం చెబుతున్న వ్యక్తి కానీ, వాక్యం తెలిసిన సహోదరుడు కానీ నీకు ఏదైనా సలహా ఇస్తున్నప్పుడు అలా కాదు ఇలాగ అంటున్నప్పుడు అది నిన్ను బాధ పెట్టినా అది నీకు మేలు చేస్తుంది. ఎందుకంటే బైబిల్ అది. నీ మేలు కోరే స్నేహితుడు నీకేం చేస్తాడు? ఖచ్చితంగా గాయం మనసుకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే మన మనసు, మన హృదయం ఏమంటే ఈ దేహంలో ఉన్నంతకాలం అండి, మనం నిజంగా చెప్తున్నాను, ఇది బాగా ఆలోచించుకోండి. ఈ దేహంలో నేను ఉన్నంతకాలం నా దేహం నాకు స్వార్థపూరితమైన ఆలోచనలు పుట్టిస్తుంది, దేవుడికి భిన్నమైన ఆలోచనలు పుట్టిస్తుంది నా దేహం. వాక్యానికి విరుద్ధంగా నేను బ్రతికేటట్టుగా నన్ను ప్రేరేపిస్తుంది నా దేహం. దానికి దెయ్యం ఏం చేస్తుందంటే దానికే సపోర్ట్ చేసేవాడిని మన పక్కన పడుతుంది. వాడే మన ఫ్రెండ్గా కనపడతాడు. వాడు కదండి ఫ్రెండ్. మనం చేస్తున్న ప్రతి దాన్ని చక్క పెట్టాలి, చక్కదిద్దాలి. అలా కాదు ఇలాగ అనాలి, ఖచ్చితంగా మనల్ని అపోజ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మనల్ని అపోజ్ చేయాలి. మనం చెప్పే ప్రతి దానికి ఎస్ అంటున్నాడా, ఆడ అసలు నీ ఫ్రెండే కాదు. అలాగెందుకు చేస్తున్నావురా, ఇలా కదా చేయాలి అన్నవాడు ఫ్రెండ్, కానీ వాడే మనకు నచ్చడు. బైబిల్ చెప్తుంది అది. మళ్ళీ చదువుతాను 6వ వచనం, జాగ్రత్త చూసుకోండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ఇక్కడ ఇంకో మాట చెప్తానండి. అసలు ఈ స్నేహితుడు, మన మేలు కోరే స్నేహితుడు మనకి గాయాలు చేస్తాడు అంటే దేనితో గాయపడతావు అంటే, గాయ చేస్తాడు అనేసరికి కొడతాడనో కాదు, వాడు చెప్పే సత్య సంబంధమైన మాటకు మన హృదయానికి గాయమవుతుంది. యోబు గ్రంథం ఈ మాట చూడండి ఎంత బాగా రాశాడు దేవుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చూడండి బైబిల్లో. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నారు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటున చేయును. చూసారండి మాట. అంటే మనిషికి నొప్పి, పెయిన్, బాధ దేనితో కూడా కలుగుతుందట. దెబ్బ తగిలితేనే కాదు బాధ, యాక్సిడెంట్లో ప్రమాదం అయ్యి కాలో చెయ్యో విరిగిపోతేనే కాదు బాధ. ఈ మాట చూసారండి, దేవుడు ఎలా మాట్లాడతాడండి, ఎంత మంచి మాట్లాడు బైబిల్లో. నోటి మాటల చేత కలుగు నొప్పి అన్నాడు చూసారా.
మనం మాట్లాడేస్తామండి ఎదుటి వాళ్ళ గురించి, మనకేమనిపించదు. కానీ ఆ మాట పడేవాడు ఉంటారు చూసారా, ఆ మాట ఎవడి హృదయాన్నో మనం ఎవడి టార్గెట్ చేసుకుని అన్నాం చూసారా, ఆ హృదయానికి ఆ మాట తగిలితే దానివల్ల వచ్చే నొప్పండి, నేను చెప్తున్నాను కదా, జీవితకాలం మర్చిపోలేరండి. వాక్యం తెలిసినోడైతే ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో పోలేండి అని వదిలేస్తాడేమో, కానీ క్షమాగుణం ఉన్నవాడు, వాడి హృదయంలో గనక వాక్యం లేదంటే మాట వలన కలిగే నొప్పండి జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇది అతన్ని కదిపినప్పుడల్లా ఆ మాట బయటకు వస్తుంది. అతడికి బాధ వచ్చినప్పుడల్లా ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. కారణం, ఒంటి మీద తగిలే గాయమైనా ఒక వారానికో 10 రోజులకో తగ్గుతుందేమోనండి, కానీ మాటలు అనేస్తారు చూశారు, మాట నోట్లోంచి వచ్చే మాట ఉంటుంది చూశారు, ఆ మాట వలన కలిగే నొప్పండి, పెయిన్ విడిచిపెట్టదండి, చాలా బాధిస్తుంది. ఇంకొక విషయం మీకు తెలుసో లేదో, బాగా వినండి మాట. మనకి చేతి మీద గాయం అయిందనుకోండి, నొప్పి చేతి వరకు మాత్రమే ఉంటుంది. మనం ఆ చేతితో ఏదైనా పని చేసినప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది. అలాగే కాలు మీద దెబ్బ తగిలింది అనుకోండి, కాలు మీద దెబ్బ తగిలితే ఆ కాలు కదుపుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది. దానికి రెస్ట్ ఇచ్చేసామనుకోండి, దెబ్బ ఏ అవయవానికి అయితే తగిలిందో ఆ అవయవానికి రెస్ట్ ఇచ్చామనుకోండి, విశ్రాంతి ఇచ్చామనుకోండి, నొప్పి కలగదండి. తెలుసు కదా మీకు, ఆడపిల్లడు వంట చేస్తున్నప్పుడు చెయ్యి కాలిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ బర్ణలో నూనె రాసుకుంటారు, ఆ చెయ్యి కట్టేస్తారు, 2 రోజులు 3 రోజులు ఆ చెయ్యికి పని ఇవ్వరు, విశ్రాంతి. ఆ చెయ్యికి ఎప్పుడైతే పని ఇవ్వటం లేదో దెబ్బ బాధ పెట్టదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే తెలుసండి, మాట ఉంది చూశారు, మాటతో అవతల మనం బాధ పెట్టింది చూశారు, అది నిలువెల్లా బాధ అండి, అన్ని అవయవాలను బాధ కలిగిస్తుంది. మనసును స్థిమితంగా ఉంచదు, వాడిని అన్నం తిననివ్వదు, వాడిని పక్కోడితో హాయిగా మాట్లాడుకోనివ్వదు, సరిగా నిద్రపోనివ్వదు. ఎంత బాధ పెడతా తెలుసండి మాట. దయచేసి దేవుడు మాట్లాడినవి హృదయానికి తీసుకోండి. పొరపాటును కూడా అవతలవాడు మన వల్ల బాధపడతాడు, వాడి మనసు గాయం అవుతుందన్న మాట ఏనాడు మన నోట రానివ్వకూడదు. కారణం ఏంటంటే మాటల వలన కలుగు నొప్పి అన్నాడు చూసారా, నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి వర్ణనాతీతం, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. ఆఫీస్లో చూడండి, చాలామంది ఏమండి ఉద్యోగస్తులు బాధపడుతూ ఉంటారండి. బాస్ ఉంటాడు, అందరినీ ఒకలా చూడడం, ఎంత కష్టపడి పని చేసినా ఏదో ఒక పేరు పెడతా ఉంటాడు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు. బాసు ఒక యజమానుడు తన దగ్గర తన కింద పని చేస్తున్న ఏమండి ఒక పనివాడిని జీతగాడిని అలా బాధ పెడుతున్నప్పుడు ఇంటికి వస్తాడండి, దిగాలైన ముఖంతో వస్తాడు. బాస్ తిట్టినప్పుడల్లా ఇంట్లో భార్యతో సరిగా మాట్లాడు, పిల్లలతో సరిగా మాట్లాడలేడు, సరిగా భోజనం చేయడు, సరిగా తినడు, దిగాలుగా పడుకుంటాడు. తెల్లవారులేస్తే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ అతని మొహమే చూడాలి, మళ్ళీ ఏమంటాడు నన్న భయంతో. నిజంగానండి ఈ మాటల వలన కలిగిన నొప్పి అది భాషలో వర్ణనాతీతం, చెప్పలేం. అది అనుభవించినవాడికి అర్థమవుతుంది. అది చాలా కొరికేస్తూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. అవయవాలన్నీ పాడైపోతే, అవయవాలన్నిటికీ రోగం ఇస్తేనో, అవయవాలన్నిటికీ గాయాలైతేనో ఎంత బాధ అయితే వస్తుందో, మాటల వలన కలిగే నొప్పి మనిషిని అంత బాధ పెడుతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు భలే మాట్లాడతాడండి. 21వ వచనం పూర్తిగా చదివితే, నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. మనుషులు ఏమండి ఆ మాటలతో బాధించాలనుకున్నప్పుడు, నొప్పించాలనుకున్నప్పుడు ఆ పెయిన్ తన భక్తులకి, తన పిల్లలకి రాకుండా దేవుడు ఆ మాటలని ఏమండి మరుగు చేస్తాడట. ఆ నొప్పి కలగనివ్వడట, ఆ నొప్పి రానివ్వడట. నిజంగానండి దేవుడు మాటలు మనం ఇలా లోతుగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడే ఆ నొప్పి కలగకుండా చాటు చేస్తున్నాడు. మాటల వలన కలిగే నొప్పి మనకు కలగకుండా దేవుడే దాస్తున్నాడు అంటే అది ఎంత ఎంత బాధ పెడుతుంది మనిషిని ఒకసారి ఆలోచించండి. దేవుడే ఆ నొప్పి నుంచి దాస్తున్నాడు అంటే ఆ బాధ ఎంతగా ఉంటుందో ఆలోచించండి. దేవుడు మాట చెప్పాడండి బైబిల్లో, మనము మన మేలు కోరే స్నేహితుడు మనల్ని గాయాలు చేస్తాడు, మాటలతో మనల్ని బాధ పెడతాడు. కానీ ఆ మాటలు వాక్యానుసారమైన మాటలైతే ఆ నొప్పిలో నుంచి మనం రక్షణలోనికి వెళ్తాం. ఆ నొప్పిలో నుంచే దేవుడి గురించి ఆలోచిస్తాం. నిజమే కదా, దేవుడు చెప్పాడు కదా, దేవుడి మాట. ఇప్పుడు గాయాలు చేస్తాడు, ఆ గాయం మంచిదే, ఆ గాయము మనల్ని బాగు చేసేదే, ఆ గాయము మనల్ని దేవుడికి దగ్గర చేసేదే,
అలా నిన్ను బాధ పెట్టేవాడు వాక్యముతో, ఇదిగో నువ్వు ఇలాగ ఉంటున్నావు, ఇలాగ ఉండాలి, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది ధర్మం, ఇది అధర్మం అని నీకు ఎప్పుడు వాక్యంలో ఉన్నదన్నట్టుగా మనతో మాట్లాడే వాళ్ళే. వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం మనకి నచ్చవండి, మనల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి, మనం తప్పు చేస్తున్నట్టుగా, ఏమంటే వాళ్ళు ఏదో మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటాయి. నీ హృదయం నీకు అలా చెప్తుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయానికి చాలా మేలుకరం. ఇంకా చెప్పాలంటే ఆత్మ పాతాళానికి వెళ్ళిపోకుండా కాపాడేటంత మేలుకరం. లోకంలో దేవుడు బైబిల్లో చెప్పాడండి, నాయన ఏ స్నేహాన్ని పడితే ఆ స్నేహాన్ని నమ్మొద్దు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ స్నేహితులు అనుకుంటున్నావేమో, కాదు. వాళ్ళు నీకున్న అధికారాన్ని బట్టో, వాళ్ళు నీకున్న ప్రస్తుత స్థితిని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, ధనాన్ని బట్టో నీ చుట్టూ చేరిన వారు తప్ప వాళ్ళు స్నేహితులని అనుకుంటే మాత్రం నీకు పొరపాటే అన్నాడు. ఆ మాట చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం అండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. ధనము గలవానికి స్నేహితులు ఎలా ఉంటారట? అధికముగా. అంటే ధనము కలిగిన వానికి స్నేహితులు చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారట. ధనము కలిగిన వారికి స్నేహితులు చాలా మంది ఉన్నారు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టేసుకుంటాడు. అంటే ఈ మాటను బట్టి మీకు అర్థమైంది ఏంటి, దేవుడు చెప్తున్నది ఏంటి తెలుసండి? ఎవరి దగ్గర అధికంగా ధనం ఉంటుందో వాళ్ళకి ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారట? అధికముగా ఉంటారు. మన అనిల్ అమ్మాని గారు పెళ్లి చేశారు, ధనవంతుడు కదా. పెళ్ళికి ఎంతమంది వెళ్ళి ఉంటారు? వేలల్లో వెళతారు. ఏమంటే అతను అరేంజ్మెంట్లు చేస్తే లక్షల్లో వెళతారు. మీ ఇంట్లో పెళ్ళికి 1000 మంది కష్టం, అంతే కదండి. మన ఇంట్లో పెళ్ళికి ఎంతమంది వస్తారు? మీరు భోజనం 500 మందికి ఉంటుంది, 600 మంది వస్తారు అంతే. మీ స్ట్రెంగ్త్ మీ దగ్గరకు వచ్చే మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ స్నేహితులు జస్ట్ 500 600. కానీ ధనవంతుల చుట్టూ ఎక్కువగా ఎవరుంటారట? స్నేహితులు ఉంటారట. ఇక్కడ మీరు లోతుగా ఆలోచించాలి, ప్రతి మాటను లోతుగా ఆలోచించాలి. ధనవంతుల చుట్టూ స్నేహితులు ఉంటారంటే ఈ స్నేహితుడు అతను మేలుకోరు ఉన్నాడా? అతనికి డబ్బు ఉంది కాబట్టి ఉన్నాడా? డబ్బు ఉంది కాబట్టి. మీ కుటుంబం బాగున్నప్పుడు, మీరు చక్కగా ఉన్నప్పుడు మీ చుట్టూ చాలామంది ఉంటారు. మీ కుటుంబంలో ఏదైనా కష్టం రాగానే, మీ కుటుంబంలో ఏదైనా చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు రాగానే, నీ ఉద్యోగానికి వెళ్తానంతసేపు ఉద్యోగంలో నీ ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పు అడిగితే ఇస్తారు, నువ్వు అడిగితే వాళ్ళకి ఇస్తావు, వాళ్ళు నీకు ఇస్తారు, అంత సజావుగా జరుగుతుంది. నిన్ను ఉద్యోగంలో తీసేసిన తర్వాత, ఇంటి దగ్గర ఉన్న తర్వాత, 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత ఉద్యోగం చేస్తాను నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయి, ఎత్తుతారా? ఎందుకు ఎత్తారు చెప్పండి? వీడు అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్నాడు, వీడు ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడు, ఫోన్పే చేయమంటాడు, గూగుల్ పే చేయమంటాడు, అంతే కదండి. ఎవరైనా ఎత్తుతారా? ధనవంతులకి స్నేహితులు అధికంగా ఉంటారట. కింద వెంటనే చెప్పాడు చూసారా, పేదవాడు, ధనం లేనివాడు, డబ్బు లేనివాడు, వాడికి తనకున్న స్నేహితులు కూడా తన దగ్గర నుంచి ఏమైపోతారట? దూరం అయిపోతారు. ఈ మాయ స్నేహాన్ని కదండి ఈరోజు లోకం నమ్మింది. మీరు బాగా ఆలోచించండి. ఈ మాయ స్నేహాన్ని కదా ఈరోజు లోకం నమ్ముతా. వాడు నావాడండి, మా ఫ్రెండ్ అండి, ఎక్కడికైనా వచ్చేస్తాడండి. ఎక్కడికి వస్తాడు? నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపు నీ చుట్టూ తిరుగుతాడు. నీ దగ్గర నీ శరీరంలో బలం ఉన్నంతసేపు నీ చుట్టూ తిరుగుతాడు. నీ స్థితి బాగున్నంతసేపు నీ చుట్టూ తిరుగుతాడు. దేవుడు మాటది తప్పక నెరవేరుతుందండి మనుషుల మధ్యలో. నీకేమైనా కాస్త పేదరికం వచ్చిందా, దరిద్రం వచ్చిందా, నీకేమైనా లేమొచ్చిందా, నీకేమైనా నీలో డబ్బు లేకుండా పోయిందా, అప్పుడు నీకు దూరంగా నీ స్నేహితులు అందరూ జరిగిపోతారు. ఇక్కడ విషయం చెప్పనండి, మనుషులు ఎప్పుడైతే దూరంగా జరిగిపోతున్నారో దేవుడు అప్పుడు దగ్గర అవుతూ ఉంటాడు. అంతేనా? దేవుడు మాట చెప్పను ఇప్పుడు నేను, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. పేదవాళ్ళ గురించి ఏం చెప్పాడు? పేదలైన మీరు ధన్యులు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి దగ్గర అవుతున్నాడు? మనుషులు పేదరికం అని, మనుషులు దరిద్రం అని, మనిషి నిన్ను విడిచిపెట్టినప్పుడు నీకు దగ్గరగా ఉండేవాడే దేవుడండి. ఆ స్థితిలో కూడా, అక్కడ కూడా. ఎందుకంటే దేవుడికండి ధనము, ఆస్తి, హోదా ఇవన్నీ లెక్కలు కాదు కదా. నా కొడుకు, నా కూతురు ఏ స్థితిలో ఉన్నా నాకు బిడ్డే, అది దేవుడు. కానీ ఈ స్వచ్ఛమైన స్నేహానికి ఎవడండి తలగుతాడు? మీరు చెప్పండి. ఈరోజు స్వచ్ఛమైన స్నేహానికి, దైవ స్నేహానికి, లేదా దేవుడు మాటలు చెప్పే వ్యక్తి స్నేహానికి ఈరోజు తలొగ్గేవాడు ఎవరుంటారు? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి.
స్నేహితుడు ఖచ్చితంగా మేలు కోరే స్నేహితుడు గాయాలే చేస్తాడు. ఆ గాయాలు ఎలా ఉంటాయంటే వాక్య సంబంధమైన గాయాలు చేస్తాడు, వాక్య ప్రకారం గాయపరుస్తాడు. యేసుప్రభు భూమి మీద బ్రతికిన కాలంలో నిజంగా స్నేహానికి అర్థం చెప్పాడు. స్నేహితుడు అనేవాడు ఎలా ఉండాలో చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనం అండి. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల, ముందుగా ఈ 15వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. ముందు 11వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 11వ వచనంలో మీ యందు నా సంతోషం ఉండాలి, మీ యందు నా సంతోషం ఉండాలి. నెక్స్ట్, మీ సంతోషం పరిపూర్ణం కావాలన్నాడు దేవుడు. ఇప్పుడు నేను అడుగుతానండి, అసలు ఫ్రెండ్ని, వీడు నా బెస్ట్ ఫ్రెండు, ఇంకొక పదం మీద వాడతారు, ప్రాణ స్నేహితుడు, అంతేనా? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని నువ్వు అంటున్నా, నా ప్రాణ స్నేహితుడు అని నువ్వు అంటున్నా. అసలు ఎందుకు నా స్నేహితుడు అని అంటున్నావు చెప్పండి? దేని విషయంలో, ఏ విషయంలో అంటారు? నా బర్త్డేకి రాత్రి 12 గంటలకి వాడే మెసేజ్ పెడతాడండి, అంతేనా? అయ్యనా స్నేహానికి ఇచ్చే ఏమంటారు వాటిని? అర్హతలు. ఫ్రెండ్ అంటే అర్హత ఏంటి? ఫస్ట్ మెసేజ్ ఆడే పెడతాడు, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. రాత్రి 12 గంటలకు మెసేజ్ పెట్టినందుకు వాడు ఎవడట? బెస్ట్ ఫ్రెండ్. ప్రతి బర్త్డేకి తప్పక మా ఇంటికి వస్తాడండి. వాడంటే ఫ్రెండ్ అండి ఇంక అసలు ఎక్కడా లేడండి. నిజమే, బర్త్డేకి మెసేజ్ ఇచ్చిన వాడు ఫ్రెండ్ అయ్యాడు. ఇవన్నీ, ఈ ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఏదైనా కొత్తగా ఏదైనా షాపింగ్ మాల్ పడితే వాడే ఇంటికి వచ్చి మరి బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు. ఆ లుల్లు షాప్ ఏదో పడ్డది మన ఇక్కడ, లుల్లు మాల్కి వాడే తీసుకెళ్ళాడు. నాకు అసలు తెలియదు, సిటీ అంతా వాడే తిప్పుతాడు బండి మీద కూర్చోబెట్టుకుని. లోకంలో ఉన్న పాపాలు, లోకంలో ఉన్న షాపింగ్ మాల్స్, తిరగడం అన్నీ వాడే బాగా నాకు నేర్పిస్తాడు. వాడంటే ఫ్రెండ్ అసలు ఎవడో లేడండి, వాడు నా బెస్ట్ అండి. మా అమ్మకంటే ఎక్కువ అండి. చాలామంది ఈ డైలాగులు కూడా వేస్తారు, మా అమ్మకంటే ఎక్కువ అండి, మా నాన్నకంటే ఎక్కువ అండి. అసలు వాళ్ళు లేకపోతే జీవితం లేదండి, వాళ్ళు లేకపోతే నేను నథింగ్ అండి భూమి మీద. బా, ఈ డైలాగ్ నేను చాలామంది చోట విన్నానండి. కూరగాయలకి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు విన్నాను ఇవి. నేను బుడ్డగాళ్ళు మాట వినకపోతే తల్లిదండ్రులు తీసుకొస్తారు కదా, అమ్మ నాన్నలు బయటకు గెంటేసి బయట కూర్చోండి అని చెప్పి వీడితో మాట్లాడినప్పుడు వచ్చిన మాటలు ఇవి నాకు. మా అమ్మ నాన్నలు శుద్ధ వేస్ట్ అన్న, మీకు ఏం చెప్పుకోవాలన్నా మా బాధ, ఒక్కడు అర్థం చేసుకోరన్నా. అన్ని పొడుగు ప్యాంట్లు కుట్టిస్తారన్న, మా ఫ్రెండే పైకి ఎక్కిపోయి ప్యాంటు కుట్టిస్తాడన్న. తెలుసా మీకు? వాళ్ళ సైకాలజీ చెప్తున్నాను నేను, వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నాను. మా నాన్న అసలు నా భావాలు అర్థం చేసుకోడన్నా. ఇప్పుడు ఫ్యాషన్ ఎలాగుందన్న, ట్రెండ్ ఎలాగుంది? ప్యాంట్ కిందకంటా ఉంటే ఏం బాగుంటుంది? పైకి ఎక్కిపోయి నా మడం కనపడతా ఉండాలి కదా, ఏదో పాము కాటేసేయడానికి మడం మీద, అంతే కదండి. జుట్టు అందంగా కటింగ్ చేసుకుంటే ఏం బాగుంటుంది అన్న. అందరు కటింగ్ చూడు, మా నాన్న తీసుకెళ్ళి చూడు ఎలాంటి కటింగ్లు వేస్తున్నాడో, ఇటు పక్క గొరికించేసి పైన పిచ్చి గుళ్ళు ఎడితే ఎంత బాగుంటుంది అన్నది మా నాన్నకి అర్థమవుతుందన్న. మా ఫ్రెండ్ కూడా వేస్తాడు ఇవన్నీ. అర్థమవుతుందా? ఇప్పుడు స్నేహం అంటే అలా ఆలోచిస్తున్నారో తెలుసండి. లోకంలో ఉన్న పాపము, దేవుడికి నచ్చనివి ఎవడు బాగా అంటిస్తాడో వాడే నా బెస్ట్ ఫ్రెండ్. జాగ్రత్తగా వినండి వాక్యం. యేసుప్రభు అంటున్నాడు, నాన్న నీ ఫ్రెండ్ అంటే నీకు సంతోషాలు ఇచ్చేవాడు అనుకున్నావు కదా. యేసుప్రభు మాట్లాడతాడండి, వాటి వండర్ఫుల్ అండి. నిజంగా ఇది అసలు ఈరోజు మీరు వింటున్నది ఫ్రెండ్షిప్ డేకి పడాలి. ఇది ఫ్రెండ్షిప్ డే రోజు పడవలసిన మెసేజ్ ఇది. అందరికి ఎక్కడికక్కడ కటింగ్లు అయిపోతాయి దెబ్బకి మెసేజ్తోన. నీకు నిజంగా సంతోషాన్ని ఇచ్చే ఫ్రెండ్ ఎలా ఉంటాడు తెలుసా? నీ సంతోషాన్ని సంపూర్ణం చేసే ఫ్రెండ్ ఎలా ఉంటాడు తెలుసా? ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తాడు యేసుప్రభు, నీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, ఫ్రెండ్ అంటే నాలా ప్రేమించాలి. యేసుప్రభు అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలన అన్నది నా ఆజ్ఞ. ఇక్కడ చూడండి 13వ వచనం చెప్తాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే
ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడును లేడు. ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ ద ఫ్రెండ్ అన్నాడంతే. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు ఉంటాడా? లుల్లుమలకి తీసుకెళ్ళేవాడు ఉంటాడు కానీ చెప్పండి. స్నేహితుల కొరకు జీవితం, రక్తం, దేహం, జీవితం మొత్తాన్ని అర్పించేసేవాడు ఉంటాడా ఎవడైనా? నేను నా స్నేహితుల కోసం, నా ఫ్రెండ్స్ కోసం నా ప్రాణం ఇచ్చాను. ప్రాణం ఎందుకు ఇచ్చాను అంటున్నాడు పైన, దానికి కనెక్షన్ అండి ఇది. ప్రాణం ఎందుకు ఇచ్చాడట? మీ అందు సంతోషము ఉండవలననియు, ఆ సంతోషము మీకేమవ్వాలి? పరిపూర్ణం. జీవితంలో మీకు బాధ రాకూడదు, జీవితంలో మీకు కష్టం రాకూడదు, దుఃఖం అంటే ఏంటో మీకు తెలియకూడదు, సూర్యుడు ఎండ దెబ్బ తాగలకూడదు, వడదెబ్బ ఉండకూడదు, ఆకలి దప్పికలు ఉండకూడదు, శరీరానికి రోగం అన్న బాధ ఉండకూడదు, మాట ఉండకూడదు. ప్రశాంతమైన లోకం, పరలోకం నేను మీకు ఇవ్వడానికి, మీకు శాశ్వతమైన సంతోషం మీకు నింపడానికి మీకోసం నా ప్రాణం పెట్టాను. నేను ఫ్రెండ్ అంటే ఇంతకు మించి గొప్ప ఫ్రెండ్ ఎవడుంటాడో చూపించండి అన్నాడు. ఉంటారండి? యేసు ప్రభు కంటే గొప్ప ఫ్రెండ్ ఉంటాడండి? ఇంకో మాట చెప్తానండి నేను. ప్రాణం పెట్టడం ఏముందండి పెద్దగా ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారేమో. ఇంకా చెప్పనా? ఫ్రెండ్స్ అనేసరికి అండి మీకు తెలియదు కాదు, ఫ్రెండ్ అనేసరికి మంచి ఫ్రెండ్స్ అయితే లోకంలో ఇంట్లో ఏదైనా సమస్య వస్తే, భార్య భర్తల మధ్యలో గొడవ వస్తేనండి ముందు అతనికి చెప్పుకుంటారండి వెళ్ళి. ఆడు మంచోడైతే మంచి సలహాలు ఇస్తాడు. అందుకే కదా చెప్పుకుంటారు, అందుకే కదా ఫ్రెండ్ని పెట్టుకుంటారు పక్కనే. దేనికోసం? సలహా కోసం. ఏదో ఒక సలహా ఇస్తారు, మంచి సలహా ఇస్తారు అని పెట్టుకుంటారు. నిజంగా మీరు లోతుగా ఆలోచిస్తేనండి, యేసు ప్రభు వాక్యం ద్వారా ఇచ్చినన్ని సలహాలండి ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వడండి. ఎందుకంటే అసలు యేసు ప్రభుకి తెలియని సబ్జెక్ట్ ఏముంది చెప్పండి? భార్య భర్తల గురించి యేసు ప్రభు మాట్లాడలేదా? భార్య భర్తల మధ్యలో వివాదం వస్తే ఎలా సంస్కరించుకోవాలో, ఎలాగ దాన్ని పోగొట్టుకోవాలో చెప్పాడు. అది చెప్పాడు. ఏమంటే సమాజంలో ఎలాగ ఉండాలో చెప్పాడు. సమాజం మధ్యలో నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే సమాజానికి నువ్వు ఉపయోగపడతావు, నిన్ను సమాజం గౌరవిస్తుంది, సమాజంలో ఎలా బ్రతకాలి, సమాజంలో నువ్వు జీవించాలి, జీవన విధానం గురించి చెప్పాడు. కుటుంబంలో భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఇవి చెప్పాడు. మన మధ్యలో ఏదైనా ఒక తెలియని ఒక శోధన, ఒక భయంకరమైన వేదన కాలం వచ్చేస్తే ఆ శోధన కాలంలో ఆ శోధనని ఎలా జయించాలో ధైర్యం ఇచ్చాడు వాక్యం ద్వారా నీకు సలహాలు, సూచనలు ఇచ్చి. అసలు యేసు ప్రభు మాట్లాడకుండా విడిచిపెట్టిన సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదండి. సమస్త విషయాలలో యేసుక్రీస్తుల వారు వాక్యం ద్వారా పరిష్కారం ఇచ్చారు. భూమి మీద 60-70 ఏళ్ల ఈ జీవితం సజావుగా సాగడానికి అవసరమైన సూచనలు, సలహాలు, ప్రణాళికలు వాక్యం ద్వారా అందిస్తూనే, ఇదిగో నువ్వు ఇలా బ్రతికితే, నా వాక్యానుసారం బ్రతికితే హ్యాపీగా ఉంటావు, కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు నీ జీవితానికి తట్టవు నాయన, నీ కుటుంబం కానీ నువ్వు కానీ చాలా హ్యాపీగా భూమి మీద కొనసాగిపోతావని చెబుతూనే, ఆ సంతోషం ఆ సంపూర్ణం అవ్వాలి అంటే ఇదిగో నీ కోసం మరలా ప్రాణం పెడుతున్నాను అన్నాడు. చాలామంది అండి యేసుప్రభు భూమి మీద జీవితాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడు పరలోకం అంటాడు, పరదేశం అంటాడు అని అనుకుంటున్నారు. చావు తర్వాత జీవితం గురించే కాదు, చావుకు ముందున్న జీవితం కూడా బాగుండాలి అంటే ఎలా జీవించాలో బోల్డ్ అనే మాటలు రాశాడు బైబిల్లో. ఇదంతా కూడానండి ఒక మంచి స్నేహితుడు చేసే కార్యాలు. నేను మీకు అసలైన స్నేహితుడిని. ఇంకా చెప్పనా? ఫ్రెండ్ అనేసరికి ఇంకొక అర్థం ఏంటంటే, ఇందాక ప్రారంభంలో నేను చెప్పినట్టుగా మన కష్టాలలో, మనకు వచ్చే అపాయాలలో తోడుగా ఉండేవాడు కదండి. ఇప్పుడు ప్రశ్న అడిగినండి, భూమి మీద ఉన్న ఈ 800 కోట్ల మందికి అసలైన ప్రమాదం ఏంటి చెప్పండి? పెద్ద ప్రమాదం ఏంటి చెప్పండి? మీరు ఆలోచించుకుని చెప్పండి. పాతాళం, నరకం. దానికి మించిన పెద్ద ప్రమాదం ఏదైనా ఉందా? దానికి మించి ఇంకా దానికి మించి పెద్ద ప్రమాదం చెప్పండి? ఏమి లేదండి. పాతాళానికి, నరకానికి మించిన పెద్ద ప్రమాదం ఏమీ లేదు. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు ఫ్రెండ్, స్నేహితుడు, ఆ నరకం నుండి మనుషుల్ని తప్పించడానికి ప్రాణం పెట్టేశాడంటే, ఆ పెద్ద ప్రమాదం నుంచి తప్పించగలిగినంత అంత త్యాగం కానీ, అంత గొప్ప జాలి కానీ, లేదంటే నీ భవిష్యత్తు, మరణం తర్వాత నీ భవిష్యత్తును ముందుగానే ఎరిగి ఆ భయంకరమైన అగ్నిగుండానికి నువ్వు వెళ్ళిపోకుండా తన ప్రాణం అడ్డుపెట్టి కాపాడాడు అంటే, ఇంతకు మించిన గొప్ప స్నేహితుడు ఎవరుంటారు చెప్పండి? ఉంటాడా? పాతాళం నుంచి నిన్ను రక్షించగలిగిన గొప్ప స్నేహితుడు నీ చుట్టూ ఎవరున్నారు చెప్పు? వాడికి దిక్కులేదు. డాక్టర్ల దగ్గర డాక్టర్ దైవం, డాక్టర్ దేవుడు అంటారు, తెలుసు కదండి. ఆ డాక్టరే కొన్నిసార్లు ఏమంటాడు, చివరి స్టేజ్కి వచ్చేసి డాక్టర్ వైద్యం చేస్తున్న బాడీ రియాక్ట్ అవ్వట్లేదు అనుకోండి,
అప్పుడు అతననే మాట ఏంటి చెప్పండి? నేను చేయవలసింది అంతా చేశాను, ఇక చేయవలసింది ఎవరట? అతనే పైకి చేయి చూపించాడు. ఇప్పుడు ఎవరి వైపు? దేవుని వైపు. అతనికే దిక్కులేదు. ఇప్పుడు అతనికి ఆ రోగం వచ్చినా అంతే, అతనేం చేసుకుంటాడండి? పైకి చూడటమే. మరి ఎవరు ఒరిజినల్ ఫ్రెండ్? ఎవరు నీకు నిజమైన స్నేహితుడు? ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ వరకు బాగుంది. మన పాఠంలో ఆ వచనంలో మొదటి మాట ఏంటి చెప్పండి? మేలును కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. యేసుప్రభు కూడా మనుషులకి ఏం చేస్తాడో తెలుసండి? మామూలుగా ఉండవు ఆయన చేసే గాయాలు. గుండె తెగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. యేసుప్రభు అనగానే వాక్యం అండి. వాక్యం వింటున్నప్పుడు మనకి హృదయానికి ఏం తగులుతే చెప్పండి? గాయాలు కదండి. మనం చేస్తున్న ఏదైనా తప్పుకు సంబంధించిన మాట అవతల బైబిల్లో నుంచి ఎవరైనా చదువుతున్నా, ఎవరి నోటైనా ప్రసంగం వస్తున్నా మనకు ఎలాగుంటుంది? వినలేం, కూర్చోలేం, బాధ పెట్టిస్తూ ఉంటుంది, మనసును కలిచివేస్తూ ఉంటుంది. తప్పు లోపల ఉంది, హృదయంలో పాపం ఉంది, తప్పు ఉంది, వాక్యానికి భిన్నంగా ఉన్నాం. అలాంటి మనకు వినపడుతున్నప్పుడు అండి చాలా బాధపడుతుందండి వాక్యం. అంటే యేసుక్రీస్తు అసలైన స్నేహితుడు అయితే, ఆ స్నేహితుడు నిజమైన స్నేహితుడు కనుక మేలు కోరి తన స్నేహితులందరికీ కూడా వాక్యం ద్వారా ఏం జరిగిస్తాడు? గాయం చేస్తాడు. ఎలాంటి గాయాలు చేశాడో ఓ మాట చూపిస్తాను. ఈ 15వ వచనంలో ఉన్నారు కదా, ఈ 15వ అధ్యాయంలో ఉన్నారు కదా, 13వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేడు మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు అయ్యుందురు. అంటే ఇప్పుడు నేను మీకు ఏమవుతాను అంటున్నాడు యేసు ప్రభు? నేను మీకు ఫ్రెండ్ అవుతాను, మీరు నా ఫ్రెండ్స్ అవ్వండి. ఎప్పుడవుతారు మీరు నాకు ఫ్రెండ్స్ అంటే? నేను చెప్పు వాటన్నిటినీ మీరు చేసినప్పుడే అన్నాడు. ఏమన్నా ఒక మాట అడుగుతానండి, ఒక్క మాట మీరు బాగా లోతుగా ఆలోచించండి. యేసుప్రభు ప్రేమమయుడు కదండి, ప్రేమమయుడు. యేసుప్రభు దయామయుడు, దయ కలిగినవాడు, జాలి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, ఎవరిని కూడా దూషించడు, పల్లెత్తు మాట అండు. అలాంటి వాడిని యోధ సమాజం ఎందుకు సిలివేసింది? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ కలిగిన యేసుప్రభుని యూదులు ఎందుకు చంపారు? ఎందుకు చంపారు తెలుసండి? యూదుల గుండెల్లో గుణపాలు దింపడి. ఏమంటే ప్రేమమయుడే, తేడా వస్తే చేతిలో ఉండదు గుణపం. చేతులు యేసుప్రభు చేతిలో కనపడదు గుణపం, కానీ అవతలోడు గుండెల్లో దూరిపోయి గుండె చీలుకుపోయి రక్తం కారుతూ ఉంటుంది. యూదుల గుండెల్లో గుణపాలు దింపాడు అండి యేసుప్రభు. చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. నేను గుండెల్లో దింపాడు డైరెక్ట్గా. ఎలా దింపాడు తెలుసండి? ఈ 15 అధ్యాయంలో ఉన్నారు కదా మీరు, 22కి ఇప్పుడు రండి, 22వ వచనం. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. జాగ్రత్తగా వినండి, యూదుల గురించి మాట్లాడుతున్నాడు, ఇది శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడుతున్నాడు. నేను వచ్చి మాట్లాడకపోయి ఉంటే యూదులకి ఏం లేదట, పాపము లేకపోవును. అప్పటి వరకు దర్జాగా మేము నీతిమంతులమే, మేము గొప్పవాళ్ళమే అని కాళ్ళ రగరేసుకుని తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ గుండెల్లో నా మాటలతో గుణపాలు దింపి వీళ్ళందరూ పాపులు అన్నాను. నేను మాట్లాడకపోయి ఉంటే వాళ్ళ మధ్యలో ఏముండదట, పాపము లేకపోవును. ఇంకోటి అడగనా, మనకు సంబంధించింది ఒకటి జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు మాట్లాడకపోతే మనకు కూడా ఒక పాపం తెలియకపోయినండి. ఏ పాపం చెప్పండి? వ్యభిచారం గురించి మాట్లాడటం లేదండి, అది సమాజానికి కూడా పాపమే. వ్యభిచారం చేసిన వాళ్ళు లోక చట్టం కూడా ఎందుకు వేస్తుంది? జైల్లో వేస్తుంది. దొంగతనం పాపం, అది లోకం కూడా అంటది పాపం. దొంగతనం చేస్తే శిక్ష చేస్తారు. నరహత్య పాపం. అవన్నీ మనకి లోకంలో అందరూ శిక్షలు వేస్తానివ్వండి. అవి పాపాలని మనకి తెలుసు, యేసుప్రభు చెప్పాడు. మనకు తెలియని ఒక పాపాన్ని చెప్పాడు యేసుప్రభు, ఇది కూడా పాపమే అన్నాడు. అది యేసుప్రభు చెప్పకపోయి ఉంటే మనకు అర్థమవుతుంది. ఏంటి బాగా ఆలోచించుకోండి. దేవుడి కోసం బ్రతకకపోవడం, అంతేనా? ధనవంతుడు చేసిన నేరం ఏంటి చెప్పండి? వ్యభిచారమా? దొంగతనమా? అబద్ధమా? ఏం చేశాడు చెప్పండి? ఏమి లేదండి. ఎందుకు వెళ్ళిపోయావరా నరకానికంటే వాడి ప్రొఫైల్ ఆన్ చేయగానే కేసు ఏం కనపడింది చెప్పండి? కుమారుడా, నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును. ఇప్పుడు ఈ మాట ప్రకారం జాగ్రత్తగా వినాలి. ఈ మాట ప్రకారం లోకంలో సుఖపడుతూ దేవుడి కొరకు బ్రతకని ప్రతి వాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు పాపి. ఇది పాపమని ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు తీసుకుంటారా?
మీరు బాగా ఆలోచించండి. మా ఇంటి పక్కోడు ఉంటాడండి, పొద్దున్న లేస్తాడండి, స్నానం చేస్తాడండి, చక్కగా షూ వేసుకుని టై కట్టుకుని ఉద్యోగానికి వెళ్ళిపోతాడండి, సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడండి, పిల్లలకి చక్కగా ఫ్రూట్స్ అన్నీ పట్టుకొస్తారండి, వాళ్ళ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆదివారం హాలిడే వస్తుందండి, హాలిడేకి మొత్తం కుటుంబంతో హాయిగా బయటికి వెళ్ళిపోతారండి, లుంబిని పార్క్లో తిరుగుతారండి, ఆ తర్వాత ట్యాంక్ బండ మీద తిరుగుతారండి ఆ మురుగునీళ్ళ చుట్టూ, ఆ తర్వాత ఎక్కడో భోజనం చేస్తారండి, సాయంత్రం ఇంటికి వచ్చేస్తారండి షాపింగ్ చేసుకుని. ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుందండి, చాలా సుఖంగా ఉన్నారండి. వాళ్ళ మీద కేసు పెట్టడానికి వచ్చానండి అంటే ఏ పోలీసుడైనా ఏమంటాడు చెప్పండి? బుద్ధి ఉందారా నీకు? వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారు, వాళ్ళ సుఖంగా ఉంటున్నారు, వాళ్ళ ఆనందం కూడా నీకేం పోయింది అంటాడా అండ. ఇప్పుడు ఇదే విషయాన్ని యేసుప్రభుకి చెప్పామనుకోండి, యేసుప్రభు ఏమంటాడు? ఆ కుటుంబం మొత్తం పాపం చేస్తుంది అంటాడు. ఆదివారం గుడికి రాకుండా పార్కుకి పోతారా? ఆదివారం దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడు పనుల్లో ఉండకుండా, రొట్టె ద్రాక్షరసం తీసుకోకుండా, యేసుక్రీస్తుల వారి త్యాగం ముందు మోకాళ్ళేసి ప్రార్థన చేసి చేసిన పాపాలను ఒప్పుకోకుండా లోకంలో సుఖపడడానికి తిరుగుతున్న పాపి. అందుకే యేసుప్రభు పదే పదే ఒక మాట అంటాడు బైబిల్లో, ఇండైరెక్ట్గా చెప్తాడు ఆయన. ఏమని? నేను నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు. ఎవరి ఇష్టం కోసం? తండ్రి ఇష్టం, తండ్రి ఇష్టం, తండ్రి ఇష్టం. నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను నష్టపోయినా పర్వాలేదు, చివరికి నా ప్రాణం ఎవడు భయంకరంగా పోయినా పర్వాలేదు. ఎవరిష్టం నెరవేరాలి? తండ్రి ఇష్టం. ఇది దేవుడి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చకపోవటం కూడా పాపమే అన్నాడు. యేసుప్రభు చెప్పకపోతే ఇది పాపమని మనకు తెలిసేదా? మీరు చెప్పండి, తెలిసేదా? తెలీదు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నోరు విప్పటం వల్ల లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలు బయటకు వచ్చాయి. ఏమంటే డైరెక్ట్గా మొహం ముందుకు వచ్చి నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం డైరెక్ట్గా ఇవ్వడండి యేసుప్రభు, చూపిస్తాను అది కూడా. మీరు పాపులు అని ఇవ్వడంతే మొహం మీద. అలాగంటే ఎవడి మనసైనా ఊరుకుంటుందండి? ఊరుకుంటుందా? మీరు చెప్పండి. మొహం మీదకి వచ్చి నువ్వు పాపిరా నరకానికి పోతావు అంటే ఎలాగుంటుంది? ఈ మాట క్రైస్తవ ప్రపంచంలో తొలిసారిగా అన్నది ఎవరో తెలుసండి? జయశైల్ గారు. అందుకే క్రైస్తవ ప్రపంచానికి ఆయన నచ్చడం. వద్దు బాబు, మీ తండ్రి గారు బోధలు ఎప్పుడు వచ్చినా పోతావు అంటాడు. నాతో చాలామంది అన్నారు, మీ ప్రసంగాలు వినలేవు నాయన, మీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రసంగాలకు ఒక నమస్కారం, గుండెల్లో రైలు పరిగెడతారు మీరు కూర్చుంటే సభలో, ఎప్పుడు నరకం, పోతావు, చచ్చిపోతావు, నీ దేవుడు వేసేస్తాడు. ఇదేంటి బాబు మీ బోధకు ఒక నమస్కారం, భయం మీ బోధ అంటే నాకు అన్నాడు ఒక ఆయన. విచిత్రమైన సేవకుడు ఆయన. సేవకుడు భయపడుతున్నాడండి బోధకి. అంటే అతడి హృదయం నిండా ఏమి నిండుకుంది చెప్పండి? లోకము పాపము నిండుకుంది. అది తప్పు అనేసరికి దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాడు? తీసుకోలేకపోతున్నాడు. మేలు కోరే స్నేహితుడు మనకేం చేస్తాడు? గాయం. నిజంగా గాయం మంచిదండి, గాయం మంచిది. మళ్ళీ చెప్తున్నాను, వాక్యంతో మన హృదయానికి జరిగే ప్రతి గాయము మంచిదే, ప్రతి గాయము మంచిదే. మళ్ళీ చెప్తున్నాను, వాక్యంతో జరగాలి. మళ్ళా కొంతమంది ఉంటారు గాయాలు చేసేవాళ్ళు, వాళ్ళ లోపల ఏదో పెట్టుకుని అవతలోడు గాయపరుస్తుంటాడు. నో, అసలు అవి దేవుడు లెక్కల్లోకి తీసుకోవద్దని చెప్పాడు బైబిల్లో. మళ్ళీ అదే దేవుడు వాడి మాటలు అసలు నువ్వు పట్టించుకోవద్దు నాయన అన్నాడు. వాక్యంతో గాయం చేయి. నువ్వు అంటున్న దానికి వాక్యపు రుజువు, ఆధారం చూపించు. వాక్యం ఎలా ఉందో నువ్వు ఎలా చేస్తున్నావను. ఆ గాయం మంచిదండి, మారుస్తుంది మనల్ని, దేవుడి చెంతకు నడిపిస్తుంది. యేసుప్రభు ఎలా చేశాడో తెలిసిన గాయాలు, ఎందుకు చంపారో తెలిసిన యూదులు. ఒక్క మాట చూపిస్తాను, 9వ అధ్యాయానికి రండి. ఇదే యోహాను సువార్తలో. యూదులండి యేసుప్రభుని ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోని కాలంలో పుట్టుగుడ్డు వాడికి కళ్ళు ఇచ్చాడు యేసుప్రభు. మీకు తెలుసు కదా, 9వ అధ్యాయం అంతా ఇదే. పుట్టుగుడ్డు వాడిని బాగు చేశాడు. పుట్టుగుడ్డువాడిని బాగు చేసిన తర్వాత, జాగ్రత్తగా వినండి, పుట్టుగుడ్డువాడిని బాగు చేసిన తర్వాత వాడు ఏమంటే వాళ్ళకున్న ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో దేవుడు వాళ్ళు నేను స్వస్థత పంచుకోవాలని తీసుకొని కాను కానీ యాజకుడికి కనబరుచుకోవడానికి వెళ్ళాడు. ఇదంతా కూడా వైరల్ అయిపోయింది, పాకిపోయింది. పుట్టుగుడ్డువాడు బాగయ్యాడట, పుట్టుగుడ్డువాడు బాగయ్యాడట, యేసుప్రభు బాగు చేశారట అని అంతా వైరల్ అయిపోయేసరికండి ఈ శాస్త్రులకి ప్రధాన యాజకులకి యేసుప్రభు అంటే అసలు గిట్టదు. వీళ్ళేమంటున్నారంటే, ఇదిగో మీరు యేసు ప్రభు యొక్క ఖ్యాతిని ప్రసారం చేయడానికి కుదరదు. వీడికి నిజంగా జరిగిందా? ఉత్తిదే, ఇవన్నీ డ్రామాలు, మేము నమ్మం, అమ్మనాలను తీసుకురండి అన్నారు. ఈ పుట్టుగుడ్డు వాడిన తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం సాక్ష్యం చెప్పారో తెలుసా? నిజమేనండి, వాడు పుట్టినప్పటి నుంచి మేమే కదా కన్నాము, వాడు పుట్టుగుడ్డు వాడే, దేవుడే చేశాడు ఈ కార్యము, యేసుక్రీస్తుల వారు నిజంగా దేవుని కుమారుడు అని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ప్రజలందరికీ విషయం పాకిపోయిందండి. అసలు ఎలాగైనా యేసు ప్రభు ఖ్యాతిని అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వీళ్ళు ఏం చేశారు తెలుసండి? యేసు ప్రభు చేసినా సరే నువ్వు యేసు ప్రభు నామాన్ని ఎత్తకూడదు, ఆయన గురించి ప్రకటించకూడదు. ప్రకటించావా నిన్ను సమాజంలో నుండి బహిష్కరిస్తాం, వెలివేసేస్తాం అంటున్నారు, దూరంగా గంటేస్తాం అంటున్నారు.
దానికి కూడా కుటుంబం కానీ ఆ కుర్రోడు కానీ తలొగ్గలేదండి. తలొక్కకపోగా వాళ్ళకు ఒక కౌంటర్ వేసాడు. ఏం కౌంటర్ వేసాడు తెలుసా? ఒక్కసారి ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. 31 వచ్చిన చూడండి, 31 వచ్చిన అండి. ఇదిగో వాళ్ళతో అంటున్నాడండి, వాడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకిస్తాడు. అంటే వీడు ఏం కౌంటర్ వేసాడు తెలుసా? ఇండైరెక్ట్గా ఇప్పుడు యేసుప్రభు ప్రార్థన విని దేవుడు నాకు కళ్ళిచ్చాడంటే యేసుప్రభు ఎవరు? ఇప్పుడు దేవుడి ఇష్టాన్ని జరిగిస్తున్నవాడు, దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నవాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయన మనవి విన్నాడు, పాపులు మనవి వినడు. మీ దగ్గరకు వచ్చి చాలాసార్లు ప్రార్థన చేయమన్నాడు కళ్ళు ఇమ్మని. మీలో ఎవడిచ్చాడు రా కళ్ళు? అంటే మీరు పాపులు, నాకు కళ్ళు ఇచ్చిన యేసుప్రభు పరిశుద్ధుడు. ఎలా ఉంది ఇది? ఏమండి గుడ్డు కుర్రాడు చెప్పిన మాట ఎలాగుంది? ఇది మరింత గుణపొందింపింది వాళ్ళలో. అంటే మమ్ములనే పాపులు అంటావా ఇప్పుడు? నీకు యేసుప్రభు ఎక్కువైపోయాడు ఇప్పుడు. ఒకవేళ నువ్వు వాడి శిష్యుడు అయిపోవాలి, నువ్వు అయిపోవు, మేము రావు, నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం వెలివేసేస్తానమని యేసుప్రభు ఖ్యాతిని చాటినందుకంటే తట్టుకోలేని వీళ్ళ హృదయం వాళ్ళ కుటుంబాన్ని సమాజంలోంచి వెలేస్తారు. ఇప్పుడు చెప్తాడు చూడండి, యేసుప్రభు వచ్చాడు, వెలేసిన వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వచ్చాడండి. 35 వచ్చిన ఇక్కడ జాత చదువుకోవాలా. 35 పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొన్నాడు. అంటే అర్థం ఏంటి? అమ్మో, నేను స్వస్థత చేస్తే ఎవడో పాపం నా వలన, నన్ను కీర్తించటం వలన నా కొరకు నష్టపోయాడా, నా కొరకు వెలివేసేశారా, వాడిని కనిపెట్టండి, వాడు నాకు మరలా కావాలని చెప్పి యేసుప్రభు వెతుక్కుంటూ వచ్చాడు. మళ్ళీ వచ్చి అంటున్నాడు, కనుగొని నీవు దేవుని కుమారు యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగక, ఎందుకంటే అంతకుముందు కళ్ళు లేనప్పుడు బాగు చేసాడు కదండి. ఈయన యేసుప్రభు అని అడిగి తెలీదు. నేనే అంటాడు చూడండి 37 వచనంలో, యేసు నీవు ఆయన్ను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఏమంటే అంతట వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు చూడండి యేసుప్రభు మాటలు 39. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. చూడని వారు చూడవలెను, ఏమండి చూచివారు గ్రుడ్డివారు కావలెను అన్నాడు. ఈ డైలాగ్ ఎవరికి చెప్పండి ఇప్పుడు? ఈ డైలాగ్ ఎవరికి? చూడని వారు చూస్తున్నారు. అంటే వీడు గుడ్డోడు ఎంతకాలం దేవుని కుమారుని చూడలేదు, ఆయన మహిమను చూడలేదు, ఆయన గొప్పవాడని చూడలేదు. ఈ గుడ్డోడు చూస్తున్నాడు. కళ్ళున్న వాళ్ళు గుడ్డోళ్ళు అయ్యారు అన్నాడు. ఎవరిని తిడుతున్నాడు డైరెక్ట్గా ఇప్పుడు? అక్కడ ఉన్న శాస్త్రుల్ని పరిచయాలు మీరు కళ్ళున్న గుడ్డోళ్ళు రా అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి? అందులోని వాళ్ళు ఎవరో తెలిసి సామాన్యులు కాదు. ఏమంటే సమాజ మందిరపు అధికారులు. సమాజంలో నుంచి ఒకడు వెలివేసి అధికారంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, కళ్ళున్న గుడ్డోళ్ళు మీరు అంతా అన్నాడు. ఆయన ఇండైరెక్ట్గా అన్న, డైరెక్ట్గా వాళ్ళ గుణపమే దిగింది వెళ్ళి వాళ్ళ హృదయంలోనే. కింద చూడండి తర్వాత మాట, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిచయంలో కొందరు ఈ మాట విని, ఏ మాట విన్నారు? ఈ మాట అంటే ఏ మాట? చూచు వాళ్ళందరూ గుడ్డోళ్ళే అన్న మాట విన్నారు కదా. ఈ మాట విని ఏమంటున్నారట? మేము గుడ్డివారమా? ఏమండి వీళ్ళకి ఎందుకు వచ్చింది కోపం? బాగా ఆలోచించాలి ఇక్కడ. మేము గుడ్డివాళ్ళమా? కోపం ఎందుకు వచ్చింది? హృదయంలో దేవుడికి భిన్నంగా ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యం విన్నప్పుడు ఏమొస్తుందో తెలుసా? కోపం. చూడని వీడు చూపు పొందుకున్నాడు, చూస్తున్న మీరు గుడ్డోళ్ళు అయ్యారు అన్నాడు. ఎలా ఉందండి ఇది? వాక్యం ఎలా ఉంటుంది? అలా డైరెక్ట్గా వాళ్ళ ముందు చూస్తున్న చూపున్న గుడ్డోళ్ళరా మీరు అంటే ఎలాగుంటుంది? యేసుప్రభు ఏం తగ్గలేదండి. మేమా అంటే మీరు కాదు బాబు, మిమ్మల్ని కాదు బాబు అన్నాడా? అలాంటి బేరాలు ఏమి దగ్గర ఉండవు. మీరే చూడండి కింద ఎంత బాగా డైరెక్ట్గా అంటాడు. అందుకు గుడ్డివారు మేమా, అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును. వీళ్ళలాంటి గుడ్డోళ్ళు అయితే మీరు పాపం చేయకపోయేవాళ్ళు. కానీ మీరు చూచుచున్నామని చెప్పి మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపం మీ మీద నిలుచుందరా, మీరు కళ్ళున్న పాపం చేస్తున్న గుడ్డోళ్ళరా మీరు అన్నాడు. ఎలాగుంటాయండి ఇలాంటి ప్రసంగాలు? ఏమండి ప్రసంగం ఎలా ఉంది చెప్పండి? ఎవరినైనా నిలబెట్టి ఎదురుకుండా నువ్వు చూపున్న పాపివురా, నువ్వు నరకానికి పోతావురా, నువ్వు గుడ్డోడువురా అంటే ఎలాగుంటుంది?
మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? ఇలాగే ఉంటాయి గాయాలు. గుండెల్లో దిగితే సంవత్సరం పాటు బాధపోదు. చూస్తున్న పాపం చేస్తున్న గుడ్డోళ్ళు మీరు ఎవరు కళ్ళ ముందు ఎందుకు పాపులు అంటున్నాడు తెలుసండి? వీళ్ళని జాగ్రత్తగా వినండి, ఇది అర్థం అవ్వాలి. అసలు వీళ్ళని పాపులని ఎందుకు అంటున్నాడు తెలుసా? కళ్ళ ముందు మీ ఇంట్లో మీ ఊర్లో పెరిగాడు వాడు, మీరు చూస్తున్న కుటుంబం అది, వాళ్ళ అమ్మనాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పారు వాడు గుడ్డోడని. వాడికి దైవ శక్తితో నేను ఒక అద్భుతం చేస్తే, సూచక్రియ చేస్తే, వాడు పాపాలు కడిగితే, వాడిని పరిశుద్ధుని చేస్తే, చూపిస్తే, ఇంత దైవ కార్యక్రమం కళ్ళ ముందు జరిగితే దేవుడి మహిమ అని దేవుడిని గుర్తించలేని మీరు ఎవరు? కళ్ళున్న గుడ్డోలు కదా. కళ్ళ ముందు దైవ క్రియ, కళ్ళ ముందు దేవుడి ప్రత్యక్షత క్రియ రూపంలో కనబడిన గుర్తించలేని గుడ్డోలు కదా మీరు, కళ్ళున్న గుడ్డోలు కదా మీరు. మనం కూడా అప్పుడప్పుడు అయిపోతాం తెలుసండి. మనం కూడా జాగ్రత్తగా వినండి, మనం కూడా అయిపోతాం అప్పుడప్పుడు. కళ్ళ ముందు దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే, కళ్ళ ముందు దేవుడు ఏమంటే కార్యక్రమాలు జరిగిస్తున్నాడు అంటే, ఆ వెనక దేవుడు లేకుండా, దేవుడి సంకల్పం లేకుండా, దేవుడు తోడు లేకుండా, దేవుడు శక్తి లేకుండా ఎప్పుడు జరగదండి. నేను ఎవరి మాటలకు పెద్ద పట్టించుకోనండి. దేవుడు మమ్మల్ని ఆ మాటల నుండి వచ్చే నొప్పి తగలకుండా మమ్మల్ని కాస్తాడు. కానీ ఎక్కువసార్లు నన్ను బాధ పెడతానే మాట ఉంటుందండి. నేను ఎప్పుడు చెప్పలేదు, సంఘం ఎదుటి మాట చెప్తున్నాను. మనలో వాక్యం వింటూ ఏమండి ప్రసంగాలు చేస్తున్న వల్లే కొంతమంది మన సంఘం గురించి ఏం మాట్లాడతారు తెలుసండి? ఆ మియాపూర్ సంఘంలో ఉంటే పరలోకం వెళ్ళరని మాట్లాడుతున్నారట. నా చెవిలో పడ్డాయి డైరెక్ట్గా. మియాపూర్ సంఘంలో ఉంటే పరలోకం వెళ్ళరు, మా సంఘంలో ఉంటే పరలోకం వెళ్తారట. వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయిందట, మనకు అవ్వలేదట. ఆ గుడ్డోళ్ళకి చెప్తున్నాను ఈరోజు. గుడ్డోళ్ళు మీరు గుడ్డోళ్ళని ఎందుకు అంటున్నాను తెలుసా? సంఘం వెనక దేవుడు లేకుండా సంఘము కార్యక్రమాలు చేయలేదు. చేస్తున్నాం ఈరోజు మేము. తక్కువ మందే, కొద్ది మందే. సినిమా మేమే తీసాం లక్షలు పెట్టి. మేమే వారం అంతా ఏమంటే బైబిల్ తరగతి రెడ్డి కార్యక్రమాలు మేమే చేస్తాం, సెమినార్లు మేమే చేస్తాం, సభలు మేమే చేస్తాం, సువార్తలు మేమే చేస్తున్నాం. దేవుడి శక్తితో. మళ్ళీ చెప్తున్నాను, మా గొప్పతనం కదా అది, మా వెనక దేవుడు ఉండబట్టి. ఎప్పుడు మాట్లాడలేదండి. ఈ ఒక్క మాట నన్ను ఎప్పుడు గాయపరుస్తూ ఉంటుంది. కళ్ళ ముందు దేవుడు సంఘంతో ఉండి, సంఘంలో ఉన్న పిల్లలతో ఉండి, వాళ్ళని అంత గొప్పగా దైవ కార్యక్రమాలకు వాడుకుంటున్నప్పుడు చెబుతున్న వాడికి బుద్ధి లేదు, కింద వింటున్న వాళ్ళకి బుద్ధి లేదు. చూసారా? అంటే ఇది ఎందుకు చెప్పాను తెలుసండి? కళ్ళ ముందు జరుగుతున్న కార్యక్రమాన్ని గుర్తించలేని ప్రతి వాడిని యేసుప్రభు ఏమంటున్నాడు? దేవుడి శక్తిని గుర్తించలేని పాపులు మీరంతా, పాపులు మీరంతా. అదే ఆ రోజు పరిచయాలకు చెప్పాడండి. దేవుని పిల్లరా, ఈరోజు నేను చెప్పేది ఒకటే, మన మేలు కోరేవాడు, మన బాగు కోరేవాడు ఖచ్చితంగా గాయాలు చేస్తాడు. ఆ గాయం చేసే ఏకైక వ్యక్తి యేసుప్రభు. ఆ తర్వాత నాకు టైం అయిపోయింది, చెప్పేవాడు నేను, ఇంకా టైం అయిపోయింది. తర్వాత వచ్చిన అపోస్తులు కూడా ఏం చేశారు తెలుసండి? సంఘానికి గాయాలు పత్రికలు చదవండి ఎలాగుంటాయి, భయం వేస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో పౌలు గారు అంటారు, నేను బెత్తము పట్టుకొని రావాలని మీరు కోరుచున్నారా అంటాడు. బెత్తము పట్టుకుని రమ్మంటారా మీ దగ్గరికి? ఇది ఎలాగని చెప్పండి, బాబ్బా అన్నట్టుందా, బెదిరించినట్టుగా ఉందా? వాళ్ళంతానండి ఒక్క దేవుడినే కళ్ళ ముందు పెట్టుకున్నారండి. వినేవాడు వింటాడు, లోబడేవాడు లోబడతాడు. అది వాక్యం. లోబడకపోతే లోబడని వాడికి నష్టం. అంతే తప్పండి. వాళ్ళు మనుషులకు భయపడి వాక్యాన్ని దాచిపెట్టలేదండి. అది యేసుప్రభు అయినా, పేతురు గారైనా, పౌలు గారైనా. అసలు పేతురు గారి ప్రసంగం అయితే ఇప్పటికీ భయం వేస్తుంది నాకు. ఒక ప్రసంగం ఉంటుంది పేతురు గారి 2వ అధ్యాయంలో. యూదులండి యేసుప్రభుని చంపేసిన వాళ్ళు ముందు పెట్టుకుని ప్రసంగం ఏమని చేశాడు తెలుసా? వాళ్ళ ముందు ఇలా చెయ్యొద్దు, మీరే మా యేసుని చంపేశారు. ఏమంటే నిజంగా వాళ్ళు అసలే క్రూరులు. మళ్ళీ ఈయన చంపేస్తారు. కానీ దానికి భయపడ్డా? మీరే చంపారు యేసును, మా యేసుని చంపింది మీరే సిలువకేశారు. ఆయన గురించి మన ప్రవక్తలందరూ, మన పితరులందరూ ఎదురు చూస్తే, ప్రవచనాలు ఉంటే ప్రవచన సారం కనుక్కోలేని మీరు చంపారని వాళ్ళ గుండెల్లో గుణపదింపాడు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు అదే. అప్పుడు 37వ వచనానికి వచ్చేసరికి వాళ్ళు ఏమంటారు తెలుసా? 37లో 2:37 అపోస్తుల కార్యాలు 2:37 ప్రసంగం విన్న తర్వాత వారు ఆ మాట విని, చూసారా, ప్రసంగానికి హృదయంలో ఏమొచ్చిందట? నొప్పి. ప్రసంగానికి హృదయంలో నొప్పి. యేసుప్రభు చేసిన ప్రసంగాలకి పరిచయుల గుండెల్లో నొప్పి, అపోస్తులు చేస్తున్న ప్రసంగాలకి ఆ రోజున్న యూదుల గుండెల్లో నొప్పి. దేవుడి మాట బాధను కలిగిస్తుందండి. మన వాక్యానికి భిన్నంగా ఉన్నప్పుడు, మనలో వాక్యానికి ఏమైనా లోటుపాట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యం అనేది మనల్ని బాధ పెడుతుంది. అలా బాధ పెట్టడం, మనం బాధపడటం, నిజంగా చెప్తున్నాను,
మీ గుండెను గనక హృదయంలో ఈ వాక్యం తాకి మీ గుండెలలో కాస్త బాధ అనేది మీలో పడుతున్నారు అంటే ఖచ్చితంగా చెప్తున్నానంటే మారడానికి సూచనలు అండి అవి, మార్పుకు సూచనలు అవి. నిజమే కదా, నేను మారాలి కదా, నేను అలా లేను కదా. బాధపడేవాడు మారడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కొంతమంది ఉంటారండి, దేవుడు కూడా చెప్పాడు బైబిల్లో, నా వాక్యము సుత్తె వంటిది కాదా అన్నాడు. సుత్తని అన్నాడా? అసలు వాక్యాన్ని సుత్తితో పోల్చాడంటే ఎదురుగా ఉన్న హృదయం ఎలా మారిపోయింది చెప్పండి. బండ ఇంక చివరికి సుత్తెట్టు కొడితే కానీ పగలలేదు అది. అలా బండగా మనం ఎప్పుడైనా వాక్యానికి మారిపోయి నాకు కాదులే అన్నట్టుగా ఉండిపోయామంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతామండి. వాక్యం బాధ పెడుతుంది. మేలు కోరే స్నేహితుడు మనకేం చేస్తాడు? గాయం. పగవాడు ఏం చేస్తాడు? నన్ను సూపర్ అన్నాడంటే ఎక్కడో డౌటే. అందుకే నేను పగుడే వాళ్ళ మాటలు అస్సలు వినండి. ప్రసంగం చేసిన తర్వాత అన్న సూపర్ ప్రసంగం అన్నారు కూడా అలా మొహం కూడా చూడండి, ఇలా పక్కెట్టుకుని ఉంటాను. ప్రమాదం ఇది. ఎవరైనా బాగా వాక్యం తెలిసి వచ్చిన వ్యక్తి వచ్చి అది ఆ తమ్ముడు ఇక్కడ వరకు చెప్పావు కదా, ఇది కూడా చెప్తే బాగున్ను అన్నాడు అనుకోండి, అమ్మయ్య వీడు కరెక్ట్, ఇంకా చెప్పుంటే బాగున్ను, ఇది యాడ్ చేసి ఉంటే బాగున్ను, చూసారా వాక్యం చెప్తున్నాడు ఇంకా బాగుంటా, ఇంకా ఇలా చెప్తే ఇంకా బాగా చెప్తామంటున్నాడు కదా, వెరీ గుడ్, సరి చేస్తున్నాడు, ఇంకా నేను ఎదగాలని కోరుకుంటున్నాడు, ఇంకా నేను బాగా చెప్పాలని కోరుకుంటున్నాడు. ఈ పొగేసే బ్యాచ్ కంటే అస్సలు దూరంగా ఉండటం బెటర్ అండి. పొగేసినంతకాలం పొగేస్తారు. వాడికి తేడాగా ఏదైనా ఒక్క మాట అన్నావు అనుకోండి, తర్వాత వెనకాల దండోరా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రమాదం ఉండి ఒక్క దేవుడే నిజమైన స్నేహితుడు. వాక్యం మాత్రమే నిజంగా మనల్ని సరిచేసేది. కనుక మీ స్నేహాలు జాగ్రత్త. ఎవరితో పడితే ఆడు స్నేహం చేయకండి, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకండి. వాక్యం తెలిసిన వ్యక్తితో స్నేహం చేయండి. దేవుడు పనిచేస్తున్న వ్యక్తితో సహవాసంలో ఉండండి. ఆ స్నేహం మనకి ఏమంటే మేలుకరంగానండి. దేవుడు మాటలు చెప్పని వ్యక్తులతో ఏంటి చెప్పండి మేలు? మీకు తెలుసో లేదండి, అందరికీ ఫ్రెండ్స్ ఉన్నట్టు నాకు ఫ్రెండ్స్ ఉంటారండి. 5th క్లాస్కి ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూపు. 10th క్లాస్ వాళ్ళకి ఒక గ్రూప్ ఉండేది. అలాగా వాట్సాప్ గ్రూప్లో ఉన్నప్పుడు మనకు తెలియదు కదా, తెల్లని లేస్తే మన పని ఏంటి చెప్పండి? ఫ్రెండ్స్ గ్రూప్ అని పెట్టిన దాంట్లో కూడా నేను వాక్యాలు పెడుతున్నాను. కొద్ది రోజులకి నన్ను తీసేశారు అందులోంచి. ఇప్పుడు వాక్యం పెడుతుంటే నన్ను తీసేసినోడు నాకు ఫ్రెండా? మళ్ళీ అడుగుతున్నాను. నేను వాక్యం చెప్తే వాడు విననోడు నాకు ఫ్రెండ్ కాదు. ఎందుకో తెలుసా? వాక్యం విననోడు వాక్య ప్రకారం బ్రతకడు, వాడు పాపంలో ఉంటాడు. ఎప్పటికైనా వాడితో స్నేహం నాతో పాపం చేయిస్తుంది. చేయించదా? చేయిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు స్నేహితులే. స్టార్టింగ్లో వచ్చారు, బాగానే మాట్లాడారు. ఆ తర్వాత అండి ఇక యోబుని అల్లా కల్లోలం చేశారండి. అందుకే చివరి 40 అధ్యాయానికి వచ్చారు కాబట్టి, నా కొడుకు యోబు మాట్లాడినట్టుగా మీరు యుక్తంగా మాట్లాడలేదు. నా కొడుకు మిమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని ఉంచుతాను, లేదంటే మిమ్మల్ని తీసేస్తాను అన్నాడు. యోబు జాలిపడి వాళ్ళ పక్షాన్ని మొరపెడితే అప్పుడు ఉంచాడు ఆ స్నేహితుల్ని. అలాంటి స్నేహితులు ఉంటారు మనకి. అందుకే వాక్యం తెలిసినవాడు, మళ్ళీ చెప్తున్నాడు, వాక్యం తెలిసినవాడు, దేవుడు పని చేస్తున్నవాడే నీ ఫ్రెండ్. ఇక లోకంలో ఫ్రెండ్షిప్లన్నీ కట్ చేయండి, పాపం చేయిస్తే మీతో అవి.